హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కో రోజు మనకి ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు కదా. నాకు ఈరోజు ఏమీ చేయాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే. ఎవరైనా మనల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇబ్బంది పెట్టొద్దని చెబుతాం కదా. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. ఏవైనా రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఎవరికీ చెప్పొద్దని చెబుతాం కదా. ఎవరికీ ఏమీ చెప్పకు. డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. కష్టపడి పనిచేస్తే ఆ శ్రమ ఎప్పుడూ వృధా కాదు కదా. శ్రమ ఎప్పుడూ వృధా కాదు. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. ఎవరైనా అవసరం కోసం డబ్బు సర్దమని అడిగినప్పుడు ఎంత కావాలో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎంత కావాలి? హౌ మచ్ డూ యూ నీడ్? హౌ మచ్ డూ యూ నీడ్? ఎవరైనా అనవసరమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అలా ఆలోచించవద్దని చెబుతాం కదా. అతిగా ఆలోచించకు. డోంట్ ఓవర్ థింక్ ఇట్. డోంట్ ఓవర్ థింక్ ఇట్. మన తలుపు తట్టినట్టుగా శబ్దం వస్తే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాం కదా. మీరు తలుపు తట్టారా? డిడ్ యూ నాక్ ఆన్ ద డోర్? డిడ్ యూ నాక్ ఆన్ ద డోర్? ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో కాకుండా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాం కదా. బయట భోజనం చేద్దాం. లెట్స్ డైన్ అవుట్. లెట్స్ డైన్ అవుట్. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుందనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఏదో ఒకటి జరిగి తీరుతుంది. సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్. సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్. మనం ఎవరికైనా చాలా ముఖ్యమైన సలహాలు ఇచ్చినప్పుడు వాటిని గుర్తుంచుకోమని చెబుతాం కదా. నా మాటలను గుర్తుంచుకో. మార్క్ మై వర్డ్స్. మార్క్ మై వర్డ్స్. ఎవరైనా నిజం చెప్పడం వలన నలుగురికి మేలు జరిగితే చాలా మంచి పని చేశారని చెబుతాం కదా. మీరు నిజం చెప్పి మంచి పని చేశారు. యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ద ట్రూత్. యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ద ట్రూత్. మన స్నేహితులు ఎవరైనా మనల్ని ఆట పట్టిస్తుంటే వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఎవరైనా ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే అలా చేయవద్దని చెబుతాం కదా. ఆమెతో తప్పుగా ప్రవర్తించవద్దు. డోంట్ మిస్బిహేవ్ విత్ హర్. డోంట్ మిస్బిహేవ్ విత్ హర్. అలాగే వెళ్ళి నా సామాను తీసుకురా అని ఇలా చెప్పాలి. గో అండ్ గెట్ మై లగేజ్. గో అండ్ గెట్ మై లగేజ్. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు అతను రాడని మనకు అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఈరోజు రాడనిపిస్తుంది. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఇంటికి త్వరగా రమ్మని చెబుతాం కదా. ఇంటికి త్వరగా రండి. కమ్ హోమ్ ఎర్లీ. కమ్ హోమ్ ఎర్లీ. కొందరు ఎప్పుడు చాలా పరుషంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ పరుషంగా మాట్లాడుతుంది. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. అనుకోకుండా మన స్నేహితులు ఎవరైనా కలిసినప్పుడు కలిసి భోజనం చేస్తాం కదా. మనం కలిసి భోజనం చేద్దామా?
Shall we have lunch together? Shall we have lunch together? మనం ఉద్యోగం చేసే చోట సరైన వాతావరణం లేకపోతే విసుగనిపిస్తుంది కదా. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. I am fed up with my job. I am fed up with my job. మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. ఆలస్యం అవుతోంది. It's getting late. It's getting late. ఎవరైనా తలుపు తెరిచి వేయకుండా వదిలేస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు తలుపు తెరిచి ఉంచేశావు. You left the door open. You left the door open. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు అది మనం మర్చిపోతే మళ్ళీ అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు దేనికోసం అడిగావు? What did you ask for? What did you ask for? ఎవరైనా తిట్టారని బాధపడుతూ ఉంటే ఎవరు తిట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నిన్ను ఎవరు తిట్టారు? Who scolded you? Who scolded you? కొందరు ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోవడానికి ఇష్టపడరు కదా. నేను ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోను. I never borrow money. I never borrow money. పిల్లలు ఎవరైనా వాళ్ళ అమ్మ మాట వినకపోతే ఎందుకు వినడం లేదు అని అడుగుతాం కదా. మీ అమ్మ మాట ఎందుకు వినడం లేదు? Why are you not listening to your mom? Why are you not listening to your mom? అలాగే జరిగింది చాలు అని ఇలా చెప్పాలి. Enough is enough. Enough is enough. ఎవరి కుటుంబానికి వాళ్ళు అండగా ఉండటం కనీస బాధ్యత కదా. నేను ఎప్పుడూ నా కుటుంబానికి అండగా ఉంటాను. I will always stand by my family. I will always stand by my family. ఎవరైనా క్రింద పడిపోయేటట్లుగా అనిపిస్తే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. మీరు క్రింద పడిపోవచ్చు. You may fall down. You may fall down. ఏదైనా విషయం మనకి నచ్చకపోతే అప్పటికప్పుడే నిరాకరిస్తాం కదా. నేను అప్పటికప్పుడే నిరాకరించాను. I refused then and there itself. I refused then and there itself. అలాగే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని ఇలా చెప్పాలి. Take me home. Take me home. మనకు బాగా తెలిసిన వాళ్ళు మన పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అంటాం కదా. If you don't understand, then who else will? If you don't understand, then who else will? మనం ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? Are you free now? Are you free now? కొన్ని ఆటలు ఆడేటప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటాం కదా. నా కళ్ళకు గంతలు కట్టండి. బ్లైండ్ ఫోల్డ్ మీ. బ్లైండ్ ఫోల్డ్ మీ. మనం ఎవరి ఇంటికైనా వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి రావచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నేను మీ ఇంటికి రావచ్చా? మే ఐ కమ్ టు యువర్ హోమ్? మే ఐ కమ్ టు యువర్ హోమ్? ఏదైనా సంఘటన జరిగినట్లుగా మనకు అనిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా. ఏమైనా జరిగిందా? డిడ్ సంథింగ్ హ్యాపెన్? డిడ్ సంథింగ్ హ్యాపెన్? ఏ ఉపయోగం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాట్ వాజ్ ద నీడ్ టు గో? వాట్ వాజ్ ద నీడ్ టు గో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.